డబల్ బాక్స్ ప్రిల్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. దీనికోసం 1.5 మీటర్ లైనింగ్ అండ్ 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా 4 ఫోల్డింగ్స్ చేసేసి కింద 1 ఇంచ్ అనేది మనం క్రాసెస్ ఉంటాయి కదా, లేకుండా స్కేల్తో డ్రా చేసుకున్నా. 19 ఇంచెస్కి లైనింగ్ తీసుకుంటున్నా. అంటే బాడీ కింద ఫ్రాక్ లెంత్ 22 ఇంచెస్ ఆర్ 20 ఇంచెస్ వస్తుంది 5 to 6 ఇయర్స్ బేబీకి. అయితే 19 ఇంచెస్ మనం లైనింగ్ తీసుకోవాలి. దీనికి మనం ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటాం కదా, దానికి కూడా ఎక్స్ట్రా కలుపుకొని 19 ఇంచెస్. ఇక్కడ బాడీ పార్ట్ బ్యాక్ ఓపెన్ పెడతాం కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం. షోల్డర్ అనేది 4 ఇంచెస్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్కి ఆర్మ్ డౌన్ కూడా మార్క్ చేసుకుని 6.5 లూజ్ అండ్ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి మనం క్రాస్ ఆర్మ్ హోల్ కరువు తీసుకోవాలి. 3 ఇంచెస్కి నేనైతే ఇక్కడ స్క్వేర్ నెక్ పెడుతున్నాను. 3 ఇంచెస్ డౌన్, 2 ఇంచెస్కి నెక్ విడ్త్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ మనం క్రాస్ తీసుకున్నాం కదా, అప్పుడు నెక్ అనేది జారకుండా ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చి 11 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ మనం కట్ చేయడం కోసం ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోవట్లా బటన్స్ కోసం. మన అలా బతికస్తులు అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ యాడ్ చేయడానికి ఎక్స్ట్రా పనిలా ఫీల్ అవుతారనమాట. దానికోసం నాలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకుని మనం ఫోల్డ్ చేసుకుని ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ అలా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. కింద 1 ఇంచ్ ఫోల్డ్ చేసాం కదా, దానికి టక్సలు ఇచ్చుకోవాలి. పెద్దవాళ్ళకైతే కరువు అది ఉంటుంది, చిన్నపిల్లలకి అదేమీ ఉండదు అనమాట. ఆర్మ్ హోల్ ఇలా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసేసుకుంటాం. ముందు బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. అంటే మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా మనం కింద బాటమ్ తీసేసుకుంటాం. ఇది కూడా ప్రో టిప్ అనమాట. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమీ కట్ చేయకుండా యాజ్ టీజ్గా బాక్స్ ప్రిల్స్లో పెట్టుకుని కట్ చేసుకోండి. ఇదైతే థ్రెడ్స్ కోసం తీసాను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. 3 ఇంచెస్ తీసాను. ఇప్పుడు ఫోల్డ్ చేసుకుని ఎంత ఫ్యాబ్రిక్ ఉందో అంత మిడిల్కి ఫోల్డ్ చేసుకుని లైనింగ్ పెట్టుకుని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది, కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. ఫస్ట్ నేను ఇవన్నీ కింద బాటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తెలుసు కదా మీకు కింద స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది. చిన్నగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దాన్ని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఆర్మ్ హోలు, నెక్ స్టిచ్ చేసిన. బాగా గమనించండి, ఆర్మ్ హోల్, నెక్ మాత్రమే. ఎందుకంటే మనం రివర్స్ చేసుకోవడానికి షోల్డర్ దగ్గర నుంచి రివర్స్ చేస్తాము. సో మనం షోల్డర్ అనేది స్టిచ్చింగ్ చేయకూడదు. షోల్డర్ వదిలేసి నెక్, ఆర్మ్ హోల్ మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి. అప్పుడే మనం రివర్స్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ విడ్త్తో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా థ్రెడ్ లూజ్ చేసి పక్క జరిపేసుకుని ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసి టక్సలు ఇచ్చుకోవాలి రివర్స్ తిరిగే చోట. ఇప్పుడు చూడండి, రివర్స్ చేస్తాను టక్సలు చేసి. దాన్ని పలక మెడ కాబట్టి మనం కుట్టు చివరి వరకు కూడా కట్ చేయాలి ఎడ్జెస్లో, అప్పుడే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా చూడండి, షోల్డర్ నుంచి రివర్స్ చేసాం కదా, ఇప్పుడు సర్జ్ చేసేసుకుని పైన ఒక స్టిచ్, టాప్ స్టిచ్ ఒకటి వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. అటు ఇటు కదలకుండా కూడా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కూడా స్టిచ్ చేసేస్తాం. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం. మీరు ఒకవేళ థ్రెడ్ ఏమైనా వేయాలనుకుంటే ఈ పార్ట్లో వేసుకోవచ్చు. ఓన్లీ నెక్ కట్ చేసినప్పుడు థ్రెడ్ పెట్టుకొని రివర్స్ చేసుకోవచ్చు. నేను థ్రెడ్ ఏమి యూజ్ చేయట్లేదు, అంటే ఆపోజిట్ కలర్ లేదని థ్రెడ్ యూజ్ చేయట్లేదు. నార్మల్గా స్టిచ్చింగ్ ఆపోజిట్ కలర్ లేదుగా, అందుకే థ్రెడ్ యూజ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్ సపరేట్ యాడ్ చేయట్లేదని చెప్పేసి ఇలా ఆర్మ్ హోల్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం. ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాము. ఇలా అటాచ్ చేసేసుకుని ఎడ్జెస్ అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎగుడు దిగుడు రాకుండా, కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి
ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకుని మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక 3 ఇంచెస్ గ్యాప్కి ఒక టక్స్లు ఇచ్చుకుని అక్కడ మనం డాట్స్ వేస్తున్నాం. అంటే పిల్లలకి కరెక్ట్ ఫిట్టింగ్గా నిలబడడం కోసం ఫ్రాక్ అనేది ఈ డాట్స్ అనేది కంపల్సరీ. పెద్దవాళ్ళు ఫ్రాక్ కుట్టినా కానీ చిన్నపిల్లలు ఫ్రాక్ కుట్టినా కానీ ఈ డాట్స్ అనేవి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ అయితే చేసామో బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేస్తాం. ఇక్కడ నెక్ ఎక్స్ట్రా వచ్చింది కదా, మనం ఫోల్డ్ చేసేస్తాం లోనికి. ఆల్రెడీ దీని గురించి నేను ఒక షార్ట్ పెట్టాను, మీరు ఒకవేళ చూడకపోతే అది ఒకసారి చూసేయండి. ఇప్పుడు నెక్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మనం షోల్డర్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాం. ఒక 1/2 ఇంచ్కి వదులుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రాక్ కరెక్ట్ ఫిట్టింగ్ కోసం మనం ఆ క్లిప్ అనేది మిస్ అయింది. క్రాసులు అంటే ఓపెన్ ఉన్న సైడ్కి ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి, అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. పైన షోల్డరు పైన టాప్ స్టిచ్ అనేది ఫోల్డింగ్ చేసేసి వేసేస్తున్నాం. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ డబల్ ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మెయిన్ సైడ్ మనం ఇన్విజిబుల్గా కూడా ఇందులోనే కవర్ అవుతుంది. మెయిన్ సైడ్ ఇలా తీసుకుని ఒక 1/2 ఇంచ్కి మనం ఖాళీగా ఎలాంటి ప్రిల్స్ లేకుండా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత డబల్ ప్రిల్స్ పెట్టాను చూసారా. మనకి మిషన్ సైడ్ 2 ప్రిల్స్ పెట్టాను, మన సైడ్ అనేది 2 ప్రిల్స్ పెట్టాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకుని సెట్ చేసుకోవాలి లెంత్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. 2 ప్రిల్స్ కూడా 1/2 ఇంచ్ పెడితే 1/2 ఇంచే ఉండాలి, అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ డబల్ ప్రిల్స్ మిషన్ సైడ్ పెట్టి ఇంకొక 1/2 ఇంచు డబల్ ప్రిల్స్ మన సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెడితే డబల్ బాక్స్ ప్రిల్స్ అయిపోతుంది. దీనికి రివర్స్లో ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు రివర్స్లో లైనింగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేయాలి. సో దాట్ మనకున్న ఖర్చులు అనేవి లోన్కి వెళ్ళిపోతాయి, పిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ లైనింగ్ అనేది 1/2 ఇంచ్ తీసుకున్నాం, ప్రిల్స్ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోవడమే. అయిపోయింది కదా. మనం జిగ్జాగ్ కూడా చేసేసుకోవాలి ప్రిల్స్కి చేసుకుని. మీకు చూడండి ఇప్పుడు ప్రిల్స్ అనేవి లోనుకున్నాయి కదా. మనం ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ కుట్లు అనేవి వేస్తున్నాం, వేస్ట్ వరకు వేసేసుకోవాలి. దీనికోసం ఫిట్టింగ్ థ్రెడ్స్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ 1.5 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం, దానికి తగ్గట్టుగా మనం థ్రెడ్ టేప్ తీసుకుని కొలుసుకుని పెట్టుకోవాలి. నాకైతే ఉజ్జాయింపుగా నేను వేసేస్తున్నాను ఫిట్టింగ్స్ అనేవి. అలవాటైతే మీరు కూడా అలాగే వేసేస్తారు. రఫ్ లాగాలి నడుము దగ్గర. తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకని మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయాలి. ఇక్కడ పీసులు బాగా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్, సో నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకనంటే లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి ఫ్యాబ్రిక్ ఎక్కువ రోజులు వస్తుంది. ఇలా ఇప్పుడు ఒకవేళ మనం ఒక స్టిచ్ చేసామంటే పిగులుకుంటూ తర్వాత ఊడిపోతుంది. ఇలా మనం ఫోల్డింగ్ చేసామంటే ఆ థ్రెడ్స్ అనేవి ఊడిపోవు. ఈ టిప్ మీరు ఎప్పుడైనా యూస్ చేసుకోండి. ఏదన్నా ఫ్యాబ్రిక్ థ్రెడ్స్ వచ్చేస్తుంది అంటే కనుక ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, బాగుంటుంది. పిల్లలు కూడా ఎక్కువ రోజులు వేసుకుంటారు ఫ్రాక్ అనేది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయిపోయింది కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ లోనున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు అనేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద నుంచి స్టిచ్చింగ్ అనేసి చేసుకుంటూ రావాలి. నేను రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. దీనివల్ల మనం జిగ్జాగ్ యూస్ చేయక్కర్లేదు, అలాగే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద టాప్ స్టిచ్ చేస్తున్నారు, లోనున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు అనేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవాలి. అంతే, ఫ్రాక్ రెడీ అయిపోతుంది మనకి. బాక్స్ బెల్ట్స్ ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది.